నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగడుగుంటపాలెంలో ఆలపాటి ఇంటింటి ప్రచారం, సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్సీ. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవం. అక్రమ తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు, ఏఎస్ఎఫ్. స్థానిక షరాబజార్లోని శ్రీ స్వచ్ఛల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత స్నాపనం, నాగవల్లి దళార్చనతో పాటు సంజీవని పర్వతోద్ధారక పూజ నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సువచ్చల అమ్మవారికి భక్తులు ఆషాఢ సార సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు, దాతలు, సంకీర్తన బృంద సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లినటువంటి శ్రీ స్వచ్ఛల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ముందుకెళ్తుంది. భాగవతుల వంశీయుల చేత సుమారు 200 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి దేవాలయంలో గత 50 సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని ఈ సంవత్సరం ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో దాతల సహకారంతో ఈ సంవత్సరం మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా సంజీవని పర్వతోద్ధారణ పూజా మహోత్సవాన్ని మనం ఈ రోజున నిర్వహించడం జరిగింది. తొలుత స్వామివారికి విశేషంగా పంచామృత సమర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే పవిత్ర జలాలను తీసుకొచ్చి ఈ రోజున స్వామివారికి అభిషేకం నిర్వహించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క పవిత్ర జలాల తీర్థాన్ని కూడా అందజేయడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున సారె సమర్పించడం జరిగింది. తదుపరి ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి ఉత్సవం అయినటువంటి సంజీవని ఉత్సవం ఈ రోజున 50 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయంలో వంశపారంపర్య వ్యవస్థాపకులు
ఏనాడైతే జరిపించి ఆపారో అది మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకు, భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు క్విట్ డ్రగ్స్ ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు. తెనాలిలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో క్విట్ డ్రగ్స్ కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్ కు బానిసలవటం సమాజంతో పాటు తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు, స్థావరాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ను దహనం చేసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మా ఏపీ సభ్యులు స్టైల్ రవి, రమ్య రాథోడ్, ఎర్రబాబు, సైదులు యాదవ్, సముద్రాల శ్రీధర్ శర్మ, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున తెల్లవాళ్లని పారద్రోలటం కోసం మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, సత్యాగ్రహాలు, జైలు బరోలు, జైళ్ళకి, కారాగారాలకి వెళ్ళి నానా తిప్పలబడి ఉద్యమాలు చేస్తే ఈ రోజున ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమ మహోత్సవ దినంగా భారతదేశం అంతా జరుపుకుంటుంది. బట్ నేను క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం జరుపుకోవట్లా. ఒక భారతీయుడిగా స్వతంత్రం రావాలని ఆశించినప్పటికీ కూడా ఇప్పుడు తెల్లోళ్ళు లేరు కాబట్టి అంతకన్నా నవ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈజ్ ఎ బర్నింగ్ ఇష్యూ అండ్ ఎ బర్నింగ్ టాపిక్ ఇన్ దిస్ సొసైటీ రైట్ నౌ. ఆ రోజున తెల్లవాళ్ళను పారద్రోలటం కోసం క్విట్ ఇండియా ఎలా చేశారో ఈ రోజున సమాజాన్ని వణికిస్తుంది, సమాజాన్ని భయపెడుతుంది, సమాజాన్ని క్యాన్సర్ కణం కన్నా ప్రమాదంగా తొలిచి వేస్తున్న డ్రగ్స్ అనే మహమ్మారిని భారత పొలిమేరల నుంచి పారద్రోలటానికి క్విట్ డ్రగ్స్ అనే కార్యక్రమానికి మా ఏపీ ఈ రోజున రూపాంతరం చేస్తూ ఉంది. క్విట్ డ్రగ్స్ ఏంటి, ఎందుకు ఈ డ్రగ్స్ ఎలా పెరిగినాయి అంటే, ఒకప్పుడు మా అబ్బాయి మందు తాగుతున్నాడు, మా అబ్బాయి పేకాడుతున్నాడు, లేదు మా అబ్బాయి తిరిగిపోతాని అనుకునేవాళ్ళు. బట్ నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బుల్షిట్ అంతే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూత్ who are going to universities, who are going to colleges, they are very habituated to take drugs. ఆ కొకాయిని ఇక్కడ పెట్టి పీల్చుకోవటం, మత్తు ఇంజక్షన్లు చేసుకోవటం, మత్తు బిళ్ళలు మింగటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, సోషల్ రిలేషన్స్ చాలా భంగమైపోతున్నాయి. అట్లాగే అట్ ద సేమ్ టైం ద రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్, తల్లికి తండ్రికి కొడుక్కి మధ్య ఉన్న సంబంధాలు కూడా ఈ డ్రగ్స్ వల్ల తెగిపోతున్న ఇష్యూస్ చాలా మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఐఎమ్ అపీలింగ్ ఆల్ ది ప్రోగ్రెసివ్ అవుట్లుక్ పీపుల్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ ఇన్ ఎ ప్రోగ్రెసివ్ వే, వాళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యవాదుల్ని, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలని, రాజకీయ నాయకులకి చేతులు జోడించి మేము వేడుకునేది ఏంటంటే, దయచేసి ఈ డ్రగ్స్ మహమ్మారిని ఈ దేశ పొలిమేరల నుంచి పారద్రోలటానికి, దీనికి ఒక సరైన కార్యాచరణ పద్ధతి అనేది తీసుకోవడానికి అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు, తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ కాలేజీకి వెళ్తున్నాడా, జలసాలకు వెళ్తున్నాడా, డ్రగ్స్ తీసుకుంటున్నాడా, లేదు సినిమాకి వెళ్ళాడా, షికారుకి వెళ్తున్నాడా అనే దాని మీద తల్లిదండ్రులు కానీ ఒక నిరంతరమైన నిఘా పెట్టకపోతే, హూ నోస్, హీ మే బీ హ్యాబిచ్యువేటెడ్ టు ది డ్రగ్స్. తెనాలికి చెందిన జనసేన నాయకులు మాగంటి రత్నాకర్ శాస్త్రి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సంచాలకులుగా నియమితులు అయ్యారు. శనివారం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెనాలి జనసేన పార్టీ కార్యాలయం నుండి ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రత్నాకర్ శాస్త్రిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రత్నాకర్ శాస్త్రి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాటక కళాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా, డైరెక్టర్ జట్టి గూణ, పసుపెట్టి మురళి, పెదరావూరు కారుమంచి శ్రీనివాసరావు, బసవపన్నయ్య, రావి భగవద్ దత్తు, రవికాంత్, రమాకాంత్, శాఖమూరి చందు, తులసి తదితరులు పాల్గొన్నారు.
2 వెలిగించాను, 2-3 వెలిగించి ఒకసారి. తెనాలి నియోజకవర్గాన్ని అన్నిటిలో కూడా ముందుంచుతూ నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అలానే తెనాలిని కలలు కానాచిగా పిలుచుకున్నటువంటి మన తెనాలి నియోజకవర్గాన్ని నాటక మండలి నుంచి ఒకళ్ళు ప్రాతినిధ్యం వహిస్తే రాష్ట్రానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలానే రానున్న రోజుల్లో మా రత్నాకర్ శాస్త్రి గారు ఏదైతే పదవిని కేటాయించారో ఆ పదవి ద్వారా తెనాలి నియోజకవర్గానికి రానున్న రోజుల్లో సాంఘిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వాటిలన్నింటిలో కూడా తనదైన ముద్ర వేసి మనోహర్ గారు ఆయన నియమించినందుకు ఆయన గౌరవాన్ని నిలబెడతారని మేము అందరం ఆశిస్తున్నాము. ఈ రోజున కళలకు కానాచి కళాకారులకు ఆటపట్టు అయినటువంటి తెనాలి పట్టణానికి చెందినటువంటి శ్రీ మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర్ శాస్త్రి గారికి స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరా శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి శుభాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సంచాలకుల పదవి ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా వారికి ఇచ్చినటువంటి పదవి ఇచ్చిన సందర్భంగా మరి ముందుగా మంత్రివర్యులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మా బ్రాహ్మణ్యానికి ఈ కూటమి ప్రభుత్వం గుర్తింపునిచ్చి మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీ శాస్త్రి గారు మరి చిన్నతనం నుంచే రంగస్థలంపై మక్కువ కలిగి చిన్నతనంలోనే లోహితాస్య పాత్రను ధరించి మరి సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి ఈ పదవిని ఇచ్చారని చెప్పి మేమందరం భావిస్తున్నాం. ఎముకలు కీళ్ల నొప్పులకు ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే సమస్యలను నియంత్రించవచ్చునని యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ ఆలపాటి హరివెంకట బ్రహ్మేష్ తెలిపారు. తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక బరువు, శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల యువతలోనూ మెడ, భుజాలు, నడుము, మోకాళ్ల నొప్పులు పెరుగుతున్నాయని తెలిపారు. మోకాళ్ల నొప్పి, వాపు, నడవడంలో ఇబ్బందులు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ప్రమాదాల్లో ఎముకలు విరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నడుము నొప్పి, కాళ్లకు వ్యాపించడం, చేతులు, కాళ్లలో తిమ్మిలు, బలహీనత వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, సమతుల్య ఆహారంతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. అండ్ మన యశోద హాస్పిటల్లో ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ మన బ్రహ్మేష్ గారు ఉన్నారు. సోమాజిగూడ యూనిట్కి సంబంధించి యశోద హాస్పిటల్ మనతో తన డీటెయిల్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి మోకాలు నొప్పి లేదా తుంటి నొప్పి, భుజం నొప్పి అంటే ఒక్కోసారి కండ తెగిన, కండ కోత గురి అయినా ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ముందస్తు దశలో ఈ ఇబ్బంది ఏంటన్నది తెలుసుకొని దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఒక నిర్ధారణకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తే బాగా రిలీఫ్ ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా తన డైలీ లైఫ్ని, తన రొటీన్ లైఫ్ని అన్నీ చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. చిన్న చిన్న నొప్పులు వాటిని ఇబ్బంది చిన్నవే అని చెప్పి నిర్లక్ష్యం చేయటం వల్ల అవి పెరిగి దానివల్ల ఇబ్బంది కలగటం, చివరికి సర్జరీ దాకా వెళ్ళటము, అలాగే ఈ మార్పిడి తుంటి మార్పిడి, మోకాలు మార్పిడి లాంటి సర్జరీస్కి లాస్ట్ స్టేజ్ వరకు వెయిట్ చేయటం వల్ల సర్జరీ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే ముందస్తు దశలోనే ఇబ్బంది ఏంటన్నది కనుక్కుంటే దాన్ని ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఆపుకోవచ్చు. అదే ఇప్పుడు మోకాలు నొప్పి అంటే ప్రతి ఒక్కళ్ళు మోకాలు మార్పిడి ఆపరేషన్ ఒక్కటే ఉంది ఇంకా అదే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ముందస్తు దశలో కనుక్కుంటే అసలు అరుగుదల స్టార్ట్ అయినా, ఒకవేళ చిన్న కండ తెగి ఉన్నా దాన్ని చిన్న మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాము, వాటి ద్వారా అడ్రస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ బాగా రిలీఫ్గా ఉంటారు. అండ్ దీర్ఘకాలంగా మనకి దేవుడిచ్చిన జాయింట్ని, మోకాల్ని అది కాపాడుకోవటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో ఏంటంటే అన్ని రకాల విభాగాలు అవైలబుల్గా ఉంటాయి. సో దానివల్ల ఒక పేషెంట్కి ఏదన్నా హై రిస్క్ పేషెంట్ అంటే గుండె ఇబ్బందులు, ఏదన్నా లివర్ రిలేటెడ్ సమస్యలు అలాంటి వాటితో పాటు ఉన్న సో వెంటనే అడ్రస్ చేయడానికి మనకి అన్ని రకాల స్పెషాలిటీస్ ఒకే రూఫ్ కింద అవైలబుల్గా ఉన్నాయి. మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటి అంటే ఇన్ఫెక్షన్, ఒక ఎముకల డాక్టర్గా ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చాలా బిగ్గెస్ట్ కాంప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో దాన్ని రాకుండా చూడటానికి మా దగ్గర అత్యాధునికమైన పరికరాలు, యూరోపియన్ స్టాండర్డ్స్లో ఆపరేషన్ థియేటర్లు మెయింటైన్ చేయటం, విలువైన ఎంతో ఆధునికమైన రోబోటిక్ పరికరాలు, వీటన్నిటి ద్వారా మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ని
త్వరగా కోలుకోవటానికి బాగా ప్రోత్సహిస్తాము. తెనాలిలో రెండవ శనివారం నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు కళాశాలలకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెలవులు ఇప్పించినట్లు నాయకులు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు రావడంతో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు వెళ్లి సెలవులు ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాసిం వెంకటేష్, జిల్లా మాజీ అధ్యక్షులు మద్దినేని కిరణ్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, తెనాలి పట్టణ అధ్యక్షుడు ఆదిన కోట్లు, కార్యదర్శి గండికోట రవికుమార్, నాయకులు తన్నీష్, సాయి, చింటూ, ఫిలిప్, వంశీ, కౌశిక్, పవన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చాలా తక్కువ ఉంటుంది. మనం సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చామనుకోండి, దానివల్ల లాస్ అయ్యేది కూడా పిల్లలే లాస్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ చెప్పలేము, వాడి సిలబస్ కవర్ అవుతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ వాడు ఇబ్బంది పడతాడు. లేదు మీరు గ్యారంటీకి ఇవ్వాల్సిందే అంటే ఇచ్చేద్దాం, ఏమో దానికి లాస్ అయ్యేది. గవర్నమెంట్ సెకండ్ సాటర్డే అనేది స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఇచ్చారండి. అన్ని ఇప్పుడు కాలేజీలు, తెనాల్లో డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్ అన్నిటికీ సెకండ్ సాటర్డే సెలవులు ఇస్తున్నారు. మనకి హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ మనం పెడతానికి లేదు. మన సెకండ్ సాటర్డే కూడా మనకి మ్యాండేట్ కాదులేండి, కాదని మనం ఇచ్చామనుకోండి, దానివల్ల మనదే ఉంది. ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు సెలవు ఇచ్చామనుకోండి, పిల్లలు వెళ్ళిపోతారు. అంటే మా కాలేజ్ స్టార్టింగ్ 10 అండి. తెనాలి నియోజకవర్గంలో ఎవరైతే ప్రభుత్వ విరుద్ధంగా ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే దినమైనప్పటికీ యథావిధిగా స్కూళ్ళు, కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారో వారికి విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తూ ర్యాంకుల పేరుతో ఎవరైతే ఇలాంటి చర్యకు పాల్పడుతున్నారో ఏఐఎస్ఎఫ్గా వాళ్ళకి వెళ్ళి విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు, ఈరోజు సెలవుగా ప్రకటించమని చెప్పి తెనాల్లో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా కాలేజీ సెలవు ఇప్పించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకటే చెప్తా ఉన్నాం యాజమాన్యానికి, సెకండ్ సాటర్డే సండే విద్యార్థులు వారం రోజుల పాటు చదివి ఈరోజు ర్యాంకుల పేరుతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు విద్యార్థులు మోయలేని బుక్స్ని కూడా స్కూళ్ళకి తీసుకెళ్తూ ఈరోజు ర్యాంకుల పేరుతో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఏదో ఒక మూల విద్యార్థులు అనేవాళ్ళు చదువుకుంటూ ఈరోజు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని అరికట్టే విధంగానే ఏఐఎస్ఎఫ్ ఈరోజు తెనాల్లో ఎవరైతే యథావిధిగా కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారో వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సెకండ్ సాటర్డే రోజున నడుపుతున్నటువంటి కళాశాలలు, పాఠశాలలు, కాలేజీల దగ్గరికి ఏఐఎస్ఎఫ్గా వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి మరి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి విద్యార్థులకి సెలవు ప్రకటించవలసిందిగా కోరటం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొని వచ్చి సెకండ్ సాటర్డే రోజు హాలిడే ఇవ్వమని చెప్తున్నప్పటికీ చాలా కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు, కాలేజీలు మరి కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఒక వారం రోజుల పాటు విద్యార్థులు చదువుకొని ఆహ్లాదకరంగా గడుపుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం ఆలోచించి సెకండ్ సాటర్డేలు, సండేలు కొన్ని సెలవులుగా ప్రకటించడం జరిగింది. మరి ఒక వారం పాటు వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్న నేపథ్యంలో సెకండ్ సాటర్డే అప్పుడు వాళ్ళకి హాలిడే ఇస్తే వాళ్ళు క్రీడల్లో పాల్గొని కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి మరుసటి రోజు మళ్ళీ కళాశాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి సమాయత్తమయ్యి మళ్ళీ చదువుకునే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి సెలవులను ప్రకటించింది. ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే చెప్తా ఉన్నాం, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకి మీరు ఏదైతే ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ఒప్పుకునేది లేదు. తెనాలి మండలం జగడగుంటపాలెంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మహిళలు, రైతులు, యువత, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలిని రాజధాని ప్రాంతంలో భాగంగా చేర్చి విజయవాడ తెనాలి రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయాలని తెనాలి ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. కాజా నుండి తెనాలి బయట వలయ రహదారికి కలిసే రహదారిని పునరుద్ధరించాలని, పరిశ్రమలు, మౌలిక వసతులు కల్పించి తెనాలి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆందోళనలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జాతీయ చిహ్నాలను అవమానించడం వంటి చర్యలను ఖండించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు, వెచ్చ శ్యాంప్రసాద్, తిరువిద్ర పవన్ కుమార్, బోర్లగడ్డ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత్ మాతాకి జై అనేది మన దేశం యొక్క నినాదం. భారత్ మాత అంటే ఒక రూపం కాదు, ఒక స్త్రీ కాదు, మనకై మనం కల్పితంగా చేసుకున్న స్త్రీమూర్తి. మనం స్త్రీలని ఎంత గౌరవిస్తామో అది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచం మొత్తం మనం స్త్రీలను కొనియాడే విషయంలో, వాళ్ళని ఆదరించే విషయంలో ఎంతో శ్రద్ధగా మన ఇంకా చూస్తూ ఉంటారు. అట్లాంటి మాతృమూర్తిని, అట్లాంటి భరతమాతని ఈ రోజున మొన్న ఢిల్లీలో జరిగిన జంజీ ఉద్యమంలో ఒక ఆడమనిషి చక్కగా నిండుగా బొట్టు పెట్టుకుంది, చీర కట్టుకుంది, భారత సాంప్రదాయ ప్రకారమే ఉంది. కానీ ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నీచంగా ఉన్నాయి. ఆ విధమైన నీచమైన మాటలు మాట్లాడటానికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? ముందు తెలుసుకోండి. తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడ నుంచి మేము ప్రయాణం చేయలేకపోతున్నాం. కారుల్లో, వాహనాల్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలానే కాజా నుంచి మన ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే రోడ్డు ఆపేశారు. ఇది ఎంతో ఉపయోగకరమైన రోడ్డుని మీరు ఆపేశారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెమసాని గారు ఆ రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించేటట్టు చేయాలి. విజయవాడ నుంచి ఏ వాటర్ అయితే మనకి తెనాలిలో 3 కాలువల ద్వారా వస్తాయో దాని లోపల జల రవాణా చేస్తారని చెప్పి గతంలో సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది. తర్వాత దాని గురించి ఏమీ మాట్లాడలేదు. దాన్ని కూడా ముందరికెళ్ళేటట్టు చూడవలసిన బాధ్యత మన లోకల్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ అయిన పెమసాని గారికి ఎంతో బాధ్యత ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రతి విద్యార్థి విద్య వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో కార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ రంజీర్ బాబు 2000 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలబాటలో భాగంగా పాఠశాల అనంతరం విద్యార్థులను ఒకచోట చేర్చి ఆటపాటలతో పాటు హోంవర్క్ పూర్తి చేయించి చదువుపై ఆసక్తిని పెంచుతున్నారు. 4వ తరగతి విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సీట్లు పొందేలా కూడా కృషి చేస్తున్నారు. తెనాలి మండల అభివృద్ధి నిర్వాహకుల సమావేశంలో 20 మంది పాల్గొన్నారు. బాలబాట నిర్వహణ, విద్యా ప్రాధాన్యతపై వేమూరు మండల డీడీఎం శ్రీనివాసరావు వివరించారు. తెనాలి ప్రాంత డీడీ అనిత, అభివృద్ధి నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి ఏరియా సంబంధించి బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్స్ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి గ్రామం నుండి కూడా డెవలప్మెంట్ ఆర్గనైజర్స్ని సెలెక్ట్ చేసి వారికి తరబేతులు ఇచ్చి వారి ఊర్లో ఉన్నటువంటి ప్రైవేట్కి వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఒక చోట చేరి ఆటపాటలతోటి హోంవర్క్ చేసుకొని ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ రంజన్ బాబు గారు 2000 సంవత్సరాలు ఏర్పాటు చేసిన బాలబాటల్ని ఇప్పుడు కూడా మేము కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చినటువంటి డిఓస్ అందరూ కూడా పాటలు, అలాగే ప్రతిజ్ఞ, అలాగే కొన్ని ఎక్సర్సైజులు నేర్చుకొని బాలబాట నడిపించే విధానం గురించి తెలుసుకున్నారు. తిరిగి వెళ్ళి వాడి గ్రామంలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా బాలబాట నిర్వహిస్తూ అలాగే 1 నుండి 5వ తరగతి విద్యార్థులందరూ కూడా ఎవరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళి చదువుకునే విధంగా కొనసాగించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇవాళ బాలబాటలో డిఓగా పనిచేస్తున్నాను. ఇవాళ మీటింగ్కి ఎలా చెప్తున్నారని వచ్చాను. నాకు సీడ్స్, విత్తనాలు ఇచ్చారు నాటమని. నాకు చాలా ఆనందంగా ఉంది. కార్డ్స్ సంస్థకు ధన్యవాదాలు. ఈరోజు బాలబాట మీటింగ్కి వచ్చాము. నేను డిఓగా పనిచేస్తున్నాను. మళ్ళీ పిల్లలకి ఎట్లా నేర్పించాలి, గేమ్స్, యోగాస్ ఇంకా అన్నీ నేర్చుకోవాలని ఈరోజు తెలుసుకున్నాను.
మంచిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కార్డ్స్కి ధన్యవాదాలు. చేనేత కుటుంబాలే భారతీయ సంస్కృతి నాగరికతకు ప్రతీకలు అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి మండలం జగడగుంటపాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేనేత కుటుంబాలే భారతీయ సంస్కృతి నాగరికతకు ప్రతీకలని అన్నారు. చేనేత వస్త్రాలు ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి అయ్యావని, అలాంటి గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న చేనేత కార్మికులను సన్మానించే అవకాశం లభించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. చేనేత పితామహుడు ప్రగడకొట్టయ్య సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చేనేత కార్మికుల అభివృద్ధి కోసం సహకార సంఘాలు ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం అవి కూడా రాజకీయాలకు వేదికలుగా మారటం బాధాకరమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హత కలిగిన చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో కేవలం 11 మందికి ఆర్థిక సహాయం అందిందని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమానికి జొన్నాదుల మహేష్ అధ్యక్షత వహించగా అనంతరం ఎమ్మెల్సీ చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. మరి ఆ రకంగా మనందరికీ కూడా జీవనోపాధికి మార్గదర్శకుడు ఎవరైనా అంటే ప్రగడకొట్టయ్య గారు. అయినప్పటికీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు 1999 మంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులు ఆకలి చావుల ద్వారా పని లేక వాళ్ళకి ఏమీ రకమైనటువంటి ఆదరణ లేక మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మనకి చీరాల్లోనూ అదేవిధంగా బాపట్లలోనూ తెనాల్లోనూ మంగళగిరిలో ఎలా ఉండేవాళ్ళు ఇంతకంటే ఎక్కువ జనాభా చేనేత వర్గాలు కరీంనగర్లో ఎక్కువ ఉండేవి. ఆ ప్రాంతంలో మరి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను ఆ సమయంలో. అక్కడ జరిగినటువంటి మరణాలని మరి మరణాలు సంభవించకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రాయితీలే కాకుండా ఈ నూలుకి సబ్సిడీ ఇవ్వటం, ఈ నూలుని తీసుకొచ్చి మళ్ళీ సొసైటీకి వేయటం, ఆ సొసైటీలో బట్టను వేస్తే ఆ సొసైటీ నుంచి బట్ట కొనటం, ఇవన్నీ కూడా ఆ రోజున మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. సొసైటీలు ఏర్పరచాం, అవి కూడా రాజకీయాలు అయిపోయినాయి. సొసైటీలు కూడా రాజకీయాలు అయిపోయినాయి. ఆ కొద్ది మందో లేకపోతే ఆ నూలు ఏ రకంగా వస్తుందో, ఏ రకంగా పోతుందో, డబ్బు ఉందో డబ్బు లేదో, దాని మీద ఏమైనా మిగులుతుందో మిగలటమో, ఇవన్నీ ఏమి పక్క లేకుండా అయిపోతామని మధ్యలో మరలా నేను ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దాన్ని తిరిగి బతికించడానికి హేమంత్ని వీళ్ళందరినీ మళ్ళీ దాంట్లోకి మనం తీసుకురావడం జరిగింది. మళ్ళీ రాజకీయం కోసమే సొసైటీలు ఏర్పడినట్టుగా సొసైటీలు రాజకీయ వాతావరణంతో మరి ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలే ఏ రకంగా ఉంది. కానీ అయినప్పటికీ ప్రభుత్వం మనందరినీ గౌరవిస్తూ ప్రతి చేనేత కార్మికుడు మరమగ్గాలకి కరెంటు సబ్సిడీ, మామూలు మగ్గాలకి నేసే వాళ్ళకి కూడా మరి కరెంటు సబ్సిడీ, అంతేకాకుండా ప్రతి చేనేత కార్మికుడికి ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మొత్తం మన ప్రాంతం మొత్తం కలిపితే 19 మందికి ఇచ్చారు. కానీ అలా కాకుండా ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ మగ్గాల మీద జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని మరి లాస్ట్ ఇయర్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా మదను వీళ్ళందరూ కూడా చెప్పాం. ఖచ్చితంగా ఎవరు కూడా నిజమైన లబ్ధిదారుడు ఉంటే అతనికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, అలాంటి ఎవరికైనా సరే బ్యాంకుల్లో జమ కాకపోయినట్లయితే మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎందుకు రాలేదో నాకు మహేష్ గారికో ఎవరొకరికి చెప్తే ఖచ్చితంగా మీకు ఆ 25,000 రూపాయలు సబ్సిడీ మీకు వచ్చేలాగా చేస్తానని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ మరి మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందయ్యా అని చెప్పేలాగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. ఆనందంతో, ఏదో రాజకీయంగా జరుపుకోవడం కాదు, ఆనందంతో జరుపుకోవాలి, సంతోషంతో జరుపుకోవాలి. నిజమైన ప్రగతి, నిజమైన అభివృద్ధి, నిజమైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి మన యొక్క జీవనం కోసం అని చెప్పే భావన వచ్చేలాగా మనందరం కూడా కలిసి పనిచేసి కలిసి సాధిద్దామని చెప్పి మరి ముఖ్యంగా మరొకసారి మీ అందరికీ కూడా ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవంలో
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని కూడా ఏమైనా కొత్త పథకాన్ని చేనేత కార్మికులకు వదలాలంటే ఈ రోజుని ఒక ప్రామాణికంగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను చేనేత కార్మికులు అమలు చేసిన విషయం మరి గతంలోనే మనం చూసాం. ఏప్రిల్ నుంచే మన చేనేత వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని మన కూటమి ప్రభుత్వం అందజేసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ చేనేత వృత్తిని కాకుండా పౌర్ణంలో ఉన్న కార్మికులందరికీ కూడా 500 యూనిట్లని ఉచితంగా ఏర్పాటు చేసిన విషయం. మరి ఈ రోజున నేతన్న సేవల పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 74,000 మందికి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు ఈ రోజున ఏర్పాటు చేసి మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు చీరాలలో స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసిన విషయం కూడా మనకి తెలుసు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగడుగుంటపాలెంలో ఆలపాటి ఇంటింటి ప్రచారం, సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్సీ. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవం. అక్రమ తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు, ఏఎస్ఎఫ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.